హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో స్టార్ రేటింగ్. సో ఈరోజు నేను థాయిలాండ్లో ఉన్నాను. థాయిలాండ్లో పటాయాలో ఉన్నాను. ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాను. సో పటాయా వచ్చిన వాళ్ళు ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి రావాలా వద్దా, అసలు ఏముంటుంది ఇక్కడ, ఇది మ్యాండేటరీనా కాదా, అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ బటన్ కొట్టండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అంటే ఏంటి అంటే ఏముండదు, షాపింగ్ అండ్ అది కూడా వాటర్ పైన ఉంటుంది. సో వుడెన్ ఆర్కిటెక్చర్తో ఉన్న షాప్స్ అన్ని కూడా వాటర్ మీద ఉంటాయి. లోపల షాపింగ్ ఉంటుంది. సో అంతే, ఏదో జస్ట్ టైం పాస్కి అంతవరకే. దీనిలో బోట్ రైడ్ ఉంటుంది. సో ఆ బోట్ రైడ్లో మనకి మొత్తం షాప్స్ మధ్యలో నుంచి వేవ్ ఉంటుంది. ఆ బోట్ రైడ్ అయితే ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే, బట్ నేను ఈ టైం అయితే చేయలేదు. అది లాస్ట్ టైం చేశాను, దాని ముందుల ఇయర్ కూడా నేను చేశాను. ఈ ఇయర్ అయితే నేను చేయలేదు. చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ నేను ఆ రైడ్ చేసినప్పుడు కపుల్కి మన కరెన్సీలో అరౌండ్ 1000 to 1200 మాత్రమే టికెట్ ఉంది. సో ఆ 1000 to 1200 టికెట్ ఏంటి అంటే ఎంట్రీ ఫీ ప్లస్ ఒక బోట్ రైడ్ అయితే ఇద్దరికి కలిపి ఒక బోట్ రైడ్ అయితే ఇస్తాడు అండ్ కాంప్లిమెంటరీ డ్రింక్ కూడా ఇస్తాడు. సో అది లాస్ట్ ఇయర్ జరిగింది. బట్ ఈ ఇయర్ అయితే డబల్ చేసేసారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2500 చేశారు పర్ కపుల్కి ఎంట్రీ ప్లస్ బోట్ రైడ్. అయితే నాకైతే వేస్ట్ అనిపించింది, అంత పెట్టడం వేస్ట్ అనిపించింది నాకైతే. సో ఇక్కడే కాదు, థాయిలాండ్ మొత్తం కూడా రేట్స్ అనేవి బాగా పెంచేశారు అనిపించింది ఈ ఇయరే. ఎందుకంటే అందరూ బాగా వస్తున్నారు. ఇండియన్స్ ఎక్కడ పట్టినా ఇండియన్సే, ఎవరు గోవా వెళ్ళట్లేదు, అందరూ కూడా థాయిలాండ్ వచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మీకు తెలుసు రీజన్. సో గోవాలో అంతా మోసాలు ఎక్కువైపోయాయి, అంతా ఫేక్, అంతా అందరు గొడవలు, చంపేస్తున్నారు. సో అందరూ వెక్స్ అయిపోయారు గోవా మీద. గోవా మొత్తం ఖాళీగా ఉంటుంది. అదే డబ్బులతోటి థాయిలాండ్ కూడా రావచ్చు అని అందరికి అర్థమైపోయింది. సో అందరూ అదే చేస్తున్నారు. ఓకే, సో దీనికి రావాలా వద్దా అంటే ఇది అంత పెద్ద మ్యాండేటరీ అయితే కాదు. ఇది పటాయా బీచ్కి కొంచెం దూరంలోనే ఉంటుంది. మనం ఖచ్చితంగా క్యాబ్ బుక్ చేసుకుని రావాలి. క్యాబ్ అరౌండ్ 200 థాయ్ బాత్ అయితే ఛార్జ్ చేస్తాడు. ఓకే, బట్ ఏంటి అంటే షాపింగ్కి రావాలా వద్దా అంటే షాపింగ్కి కూడా రావడం వేస్ట్ ఇక్కడ. సో ప్రైసెస్ అన్నీ కూడా చాలా ఉంటాయి. ఇక్కడికి రియల్ షాపింగ్ అయితే మనకి బ్యాంకాక్లో ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. సో రియల్ షాపింగ్ వచ్చేటప్పటికి బ్యాంకాక్లో ఉంటుంది. దాని ప్రైజెస్ దీని ప్రైజెస్ కనుక మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ క్రాస్ అవుతాయి. సో ఇక్కడ ఒక 200 బాత్ ఉంటే సేమ్ మనకి 80 బాత్ 90 బాత్కి బ్యాంకాక్ మార్కెట్లో అయితే వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ డబల్ క్రాస్ అవుతాయి రేట్స్ అయితే ఖచ్చితంగా. సో విండో షాపింగ్ తప్ప ఏదో అంటే ఆ రోజుకి ఏదైనా ఒకటి అర కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షాపింగ్ అయితే చేయలేము, ఎందుకంటే రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో సేమ్ ఇదే ఫ్లోటింగ్ మార్కెట్ మనకి బ్యాంకాక్లో ఉంటుంది, ఫుకెట్లో ఉంటుంది, పటాయాలో కూడా ఉంటుంది. సేమ్ ఫార్మాట్. ఓకే, ఏదో టైంపాస్కి రావటం, అది కూడా మన దగ్గర చాలా టైం ఉంది, చాలా డేస్ ఉంటున్నాం మనం, బోర్ కొడుతుంది, ఏదో ఒక యాక్టివిటీ చేద్దాం అనుకుంటే ఒకసారి అయితే రావచ్చు. అంతేగాని మన దగ్గర తక్కువ టైం ఉంది, ఫ్లోటింగ్ మార్కెట్ అని అందరూ చెప్తున్నారు, సో నేను ఖచ్చితంగా ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని చూడాలి అని అనుకోవడం వేస్ట్. అంతగా ఏమీ లేదు ఇక్కడ చూడడానికి అయితే. వేస్ట్ అని నా ఒపీనియన్ అయితే వేస్ట్.
సో ఫైనల్గా అయితే అది నా ఒపీనియన్ అయితే ఇది. సో ఫ్లోటింగ్ మార్కెట్ అనేది మ్యాండటరీ అయితే కాదు, జస్ట్ ఆప్షనల్. అది కూడా మన దగ్గర ఎక్కువ డేస్ ఉన్నాయి, ఏదో ఒక యాక్టివిటీ చేద్దాం, జస్ట్ బోర్ కొడుతుంది ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఒక ఆప్షన్ అయితే పెట్టుకోండి తప్ప దీనికోసం అయితే స్పెషల్గా రావద్దు. అండ్ మ్యాండటరీ లిస్ట్లో అయితే దీన్ని యాడ్ చేసుకోవద్దు, అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ వీడియో పటాయాలోనే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో బీచెస్లో అండ్ వాకింగ్ స్ట్రీట్లో, సో అవి కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ హిట్ లైక్ బటన్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.